శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసుక్రీస్తు మహారాజుకే మరణమని బైబిల్ చెప్తా ఉంది. కనుక మనిషి పాపములో పుడుతున్నాడు, పాపములో చనిపోతున్నాడు. కనుక పాపములో పుట్టి పాపములో చనిపోయిన మానవుని యొక్క ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళుతుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకి చావుండదు. యుగ యుగాలు, తరతరాలు, అంతులేని సంవత్సరాలు ఆ మానవుని యొక్క ఆత్మ ఆ వేదనకరమైన స్థలములో, పాతాళములో వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం నుంచి ఆ వ్యక్తిని రక్షించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. గనుక ఆరని అగ్నిలో పిల్లరా చావులేని ఆత్మ ఆ యుగయుగాలు ఆ భయంకరమైన నరకంలో కాలిపోకుండా ఉండాలంటే మానవునిలో ఉన్న పాపము పోవాలి. ఈనాడు మానవుడు పాపాన్ని పోగొట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, భూదానం చేస్తున్నారు. ఇలా దాన ధర్మాలు చేయడం ఎందుకంటే పాపం పోతుంది, ముక్తి దక్కుతుందని. కానీ పిల్లగా మనం చేసే దాన ధర్మాల ద్వారా, మంచి కార్యాల ద్వారా గ్రామంలో మనము మంచి కుటుంబం అని మనకు మంచి పేరు వస్తుంది. కానీ పాపం మాత్రం పోదు. ఎందుకంటే పాపం పోవాలంటే వేద గ్రంథమైన బైబిల్ ఏం చెప్పిందంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అయితే ఎడ్ల రక్తము, కోడల రక్తము, మేకల రక్తం మానవుని యొక్క పాపాలు తీసివేయట అసాధ్యం. మానవుని యొక్క పాపాలు పోవాలంటే మానవుని రక్తము కావాలి. ఆ రక్తము కూడా పరిశుద్ధమైనదై ఉండాలి. కానీ బైబిల్ ఏమందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ లోకంలో ఏ ఒక్క మానవుడు మరొక మానవుని యొక్క పాపాలు తీసివేయలేడు. గనుక ఇటువంటి దీనస్థితిలోని మానవాళిని దేవుడు చూచి, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే పాపం లేనివాడు, దేవుడు ఒక్కడే కామ, క్రోధ, లోభ, మదమత్సరాలకి అతీతమైన వాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుడు మానవునిగా యేసు అని పేరున 2024 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమందు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డారు. ప్రియుల యేసు ప్రభు ఈ లోకంలో ఉద్భవించి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆయన కుంటి వారికి కాళ్ళు, గురుడి వారికి కళ్ళు, చనిపోయిన వారిని తిరిగి లేపి ఎన్నెన్నో అద్భుతాలు చేసి మనుషులందరి పాప ప్రక్షాళన కొరకు, పాపముల ప్రాయశ్చిత్తం కొరకు యేసు ప్రభువారు కల్వరి గిరిలో ఆయన 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళలో మేకులు, తల్ల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఆయన ఘోరాతి ఘోరమైన మరణాన్ని అనుభవించి ఆయన చనిపోయారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. ప్రియులను గమనించండి, యేసు ప్రభువారు చనిపోయిన దేవుడు మాత్రం కాదు సుమా, ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు అండి. ఆయన 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచాడు, మృతిని గెలిచాడు, సజీవుడిగా ఉన్నాడు. ఆయన అందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి, స్వర్గానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ ప్రభు చెప్పారు, ఇదిగో ఎవరైతే యేసు ప్రభు అని తమ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని తమ హృదయంలో విశ్వాసం ఉంచుతారో వారి జన్మ, కర్మ, పాపాలన్నీ క్షమించబడతాయి. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన నమ్మదగిన వాడు, యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. గనుక ఆయన మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే సమస్త దుర్నీతి నుండి, ప్రతి పాపము నుండి మనలను ఆయన పవిత్రులుగా చేస్తారు. ప్రియులుగా కాలు కంటుకున్న మురికి పోవాలంటే నీరు కావాలి. అలాగే మానవుని యొక్క పాపాలు పోవాలంటే ప్రియులుగా యేసు రక్తమే కావాలి. యేసు ప్రభు మానవులందరి పాపాల కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. వారి మీద ఉన్న పాప శిక్ష తొలగిపోతుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు, నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అనగా నరక శిక్ష తప్పుతుంది, పరలోకం దక్కుతుంది. కనుక ఈ ఉదయకాలము పరలోకం వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, పాపాలు పోగొట్టుకోవాలి, పాపము నుండి విడుదల పొందాలి అని ఆశించినట్లయితే ప్రియ దేశీ మిత్రులారా, యేసు ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎక్కడికి మార్గం అండి? పరలోకానికి మార్గం.
ఈ పురుషోత్తిపల్లి రావాలంటే గోపావరం నుంచి రావచ్చు, మద్దూరు నుంచి రావచ్చు, నరసాపురం దారుల నుంచి రావచ్చు. 3-4 దారులు ఉన్నాయి ఈ పురుషోత్తిపల్లి రావాలంటే. కానీ ప్రియులరా, మనము పరలోకం వెళ్ళాలంటే మాత్రం మానవులకి ఒక్క మార్గమే ఉంది. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారి జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయి. వారు నీతిమంతులుగా మారిపోతారు. ఈ లోకంలో జీవించినంత కాలము సుఖము, సౌఖ్యము, సమాధానాన్ని పొందుకుంటారు. వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మని దేవుడు తానుండే చోటు, ఆ పరలోకానికి, పరంధామానికి, స్వర్గానికి తీసుకువెళ్తారు. గనుక నేడే యేసుని నమ్మండి, నిత్య జీవానికి, పరలోకానికి వారసులు కండి. ఎంత కాలము శాపములోనే కొట్టబడును, యేసుని నమ్మే పాపము నుండి విడుదల పొందుము. ఆయన 1-40 దెబ్బలు తిని ఆయన రక్తము కార్చి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా రక్షిస్తున్నాడు. అందుకే నీ పాపము పోవాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలి. మన మీద ఉన్న శిక్ష పోవాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలి. పరలోకం మనకి దక్కాలి అంటే యేసు ప్రభుని మనం అంగీకరించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు కూడా రక్తము కార్చి దెబ్బలు తిని ప్రాణం పెట్టి నిన్ను నన్ను కూడా రక్షించున్నారు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైనా మీరు అనుగ్రహిస్తే దేవుడు మనందరినీ కూడా రక్షించుటకు చాలా ఆయన జ్ఞాపం చేసుకున్నాడు. కానీ ప్రియులారా, ఎందుకు రక్షించడం అంటే మన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చి ఉన్నది. మళ్ళీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన భూమి మీద యేసు ప్రభుని నమ్ముకోవాలి. తప్పకుండా నమ్ముకుంటేనే ఈ ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి చేరగలదు. ఒకవేళ నమ్ముకోలేదనుకో, మన పాపం వల్లే మన ప్రాణం పోతుంది, అంతే, నరకం తప్పదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు అంగీకరించాలి. చూడండి, మీరు చాలా దాన ధర్మాలు చేస్తారు, అన్నదానం చేస్తారు, వస్త్రదానాలు చేస్తారు, రక్తదానం చేస్తారు, ఎన్నో దానాలు చేస్తారు. కానీ మన గ్రామంలో ఏమంటారు? మంచివారు అని చెప్తారు. కానీ మన పాపం మాత్రం మనల్ని వదిలేయలేదు. ఆ పాపమే మనల్ని ప్రాణం తీసేస్తుంది. అందుకే మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తే మన పాపం పోతుంది, మన మీద ఉన్న శిక్ష అంతా కూడా పోతుంది, నరకం తప్పుతుంది. భూమి మీద మనం అందరం కూడా క్షేమం కలిగి ఉంటాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ కూడా పిలుస్తున్నాడు. ఎందుకనగా ఆయన సమస్తమైన జనులారా మీరు నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. ఎందుకు? ఇవాళ మనుషుల్లో మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఎన్నో స్థితిమతులు అయిపోతున్నారు. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు. అందుకే ప్రభు దగ్గరికి రండి. ప్రభువుని మనం అంగీకరించే సమాధానం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. దేవుడు మన పట్ల అద్భుతము చేస్తాడు, శాంతినిస్తాడు. అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు అంగీకరించాలని మీ అందరినీ కూడా మనము చేస్తున్నాం. ఆయన చూడు, పరలోకం వెళ్ళాలంటే మనకు ఒకటే మార్గం, కానీ ఈ ఊరు రావాలంటే 4 మార్గాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు తండ్రిని చూడాలి అంటే భూమి మీద యేసు ప్రభుని అంగీకరిస్తేనే మన పరలోకము దక్కిది, తండ్రిని మనం చూడగలుగుతాం. అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా మీరు అంగీకరించాలని మీ అందరినీ కూడా మనము చేస్తున్నాం. ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవమై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరందరూ కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనము చేస్తున్నాం.